వైఎస్ఆర్సీపీ నాయకుడు వంగవీటి నరేంద్ర మాట్లాడుతూ జనసేన గురించి కామెంట్ చేస్తూ పవన్ కళ్యాణ్ గారి గురించి కామెంట్ చేస్తూ కాపులు జనసేన జనసేన అని చెప్పేసి అక్కడ ఊడిగంచేస్తుంటే వాళ్ళని తీసుకెళ్ళి టీడీపీ ఆఫీస్ దగ్గర పెడుతున్నాడు, వాళ్ళ కాళ్ళ దగ్గర పెడుతున్నాడు. పవన్ కళ్యాణ్ నేను ఎంతో ఆవేదనతో వీడియో చేస్తున్నానని చెప్పేసి అన్నాడు. వంగవీటి అనే పేరు అడ్డం పెట్టుకుని నువ్వు చేసినటువంటి లుచ్చ సెటిల్మెంట్లు అన్ని గురించి మాట్లాడుకుందావా? పెద్దకాకంలో నువ్వు చేసినటువంటి సెటిల్మెంట్ల గురించి మాట్లాడుకుందావా? వంగవీటి అనేటువంటి పేరుని అడ్డం పెట్టుకుని నువ్వు చేసినటువంటి దిక్కుమాలిన దందాల గురించి, నువ్వు డబ్బులు తీసుకుని ఫోన్లు ఎత్తకుండా ఫోన్ స్విచ్ ఆఫ్ చేసేసి ఊర్లోంచి పారిపోయినటువంటి విషయాల గురించి మాట్లాడుకుందామా? దేని గురించి మాట్లాడుకుందాం నరేంద్ర? నువ్వు ఏ పార్టీకి ఉడిగం చేస్తున్నా, నీకు అంత కాపుల మీద కన్సర్న్ ఉంటే, లేకపోతే నీకు అంత నువ్వు పెద్ద కాపు లీడర్ అయితే కనుక నువ్వు పార్టీ పెట్టచ్చు కదా దమ్ముగా. ఆడి కింద ఈడి కింద మొన్నటిదాకా బీజేపీ సంకనాకి, ఇప్పుడేమో జగన్మోహన్ రెడ్డి కాలు నాకే బదులు నువ్వు పార్టీ పెట్టచ్చు కదా. నేను కూడా అంతే ఆవేదనతో వీడియో చేస్తున్నా. వంగవీటి అనే పేరు పెట్టుకుని నీలాంటి లోఫర్గాళ్ళు రంగా గారికి చెడ్డ పేరు తీసుకొస్తున్నారు. చాలామంది కేవలం నీ పేరు ముందు వంగవీటి అనేటువంటి ఒక ట్యాగ్ లేకపోతే రోడ్ల మీద ఉరికించేవాళ్ళు నువ్వు చేసినటువంటి రొచ్చు పనులకి. 6 అడుగులు ఎత్తున్నాము, ఆంబోతులాగా నోరుందని చెప్పేసి అరిస్తే అబద్ధాలు నిజాలు అయిపోతాయి అనుకున్నావా? కనీసం నువ్వు కార్లు వేసుకెళ్తే నీ కారులో డీజిల్ కొట్టించడానికి ఎవడో ఒకరి దగ్గర బాధినటువంటి బాపత నువ్వు మాట్లాడుతున్నావు పవన్ కళ్యాణ్ గారి గురించి, జన సైనికుల గురించి. ఏది నువ్వు పెట్టు, నువ్వు ర్యాలీ పెట్టు, నువ్వు ఒక మీటింగ్ పెట్టు, 10,000 మందిని పోగే, నీకు దమ్ముంటే బొంగైనా వస్తారు నిన్ను చూసి. నీలాంటి 3rd గ్రేడ్ నాయకులకు కూడా అది మేము మాట్లాడడమే ఎక్కువ, గట్టిగా మాట్లాడితే. అది నువ్వు నిలబడు, నువ్వు పోటీ చేయి. ఇదే విజయవాడలో నీకు టికెట్ ఎవడిస్తాడు ఇమ్మని చెప్పు. నీ మోహన్ చూసి ఎవడన్నా టికెట్ ఇస్తాడా?